హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జొన్న పిండితోని చూపిస్తున్నానండి. వాడప్పలు తప్లేంట్లు అంటారు. నేను 1/2 కిలో జొన్న పిండి తీసుకున్నాను. అందులో తగినంత ఉప్పు వేసేసుకోండి, కాస్త జీలకర్ర, శనగ బేడలండి, తిరగమాత గింజల్లో ఉంటాయి కదా అవి, కొంచెం నువ్వులు, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర ఈ 3 కలిపి గ్రైండ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. మీరు కారంని బట్టి వేసేసుకోండి. కరివేపాకు ఇంకా కొత్తిమీర వేయకూడదండి. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా తడిపేసుకుందాము. మామూలు చల్లనీళ్ళతోనే చేసేసుకోవచ్చండి. ముందు అన్ని కలిసేలాగా బాగా కలుపుకోండి. వీటిని డీప్ ఫ్రై చేస్తామండి, సో గమనించుకొని తడుపుకోండి. ఇదిగోండి ఇలా తడిపేసేసుకోండి. ఇప్పుడు ఇంత ముద్దలు చాలండి. చాలా మందికి తెలిసి ఉంటుంది, పప్పు చెక్కలని చేస్తారు కదండి బియ్య పిండితోని, సేమ్ అదే ప్రాసెస్. ఇంత ముద్దలు తీసేసుకోండి. మనం ఇప్పుడు ఇది పూరి ప్రెసర్ ఉంటుంది కదా, వాటిలో ప్రెస్ చేసేసుకుంటాము. సో ఒకేసారి మీరు ఇవన్నీ ఇలా చేసేసి పెట్టేసేసుకోవచ్చు. అప్పుడు ఒకటేసారి ప్రెస్ చేసేసుకోవచ్చు. చాలా పాతకాలం నాటి పూరి ప్రెసర్ అండి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ తీసేసుకోండి. వీటికి కాస్త ఆయిల్ అప్లై చేసేయండి. మనం ఇందాక తీసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టేసేసి ఇలా ప్రెస్ చేసేసుకోండి. మీకు ఎక్కడైనా మందంగా ఉంది అనిపిస్తే కాస్త పలుచగానే చేసుకోవాలి. చేసేసుకొని ఇలా హోల్ పెట్టేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను, బాగా వేడైందండి. ఇదిగోండి ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఇలా చేసి పెట్టుకొని కాల్ చేసేసుకోండి. ఒకేసారి ఇట్లా మీరు 4 కూడా కాల్చుకోవచ్చు. ఇవి మీరు కాస్త రోస్ట్గా చేసుకున్నారంటే 3-4 డేస్ కూడా స్టాక్ ఉంటాయండి. ఏ కర్రీ కానీ పప్పు కూర కానీ ఏ ఐటమ్ అయినా కూడా బాగుంటుంది. ఇంతే అండి. వీటిని ఒక ప్లేట్కి తీసేసుకుందాము. ఇప్పుడు వంకాయ నింపుడుకాయ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా చిన్న కుక్కర్లో డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ముందు ఈ వంకాయ చేసుకోవాలంటే పేస్ట్ చేయాలండి. వంకాయలు నేను 1/2 కిలో తీసుకున్నాను. సో ఒక 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పేసి ముందు పేస్ట్ చేసేసుకుందాం దీన్ని. ఇలా అండి. తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసేసుకొని దీంట్లో వేసి కొంచెం బరగ్గా మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఆనియన్స్ వేసేసి ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు నేను ప్రొసీజర్ చూపిస్తాను. ఇలా కుక్కర్ పెట్టేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అందులో తిరగమాత గింజలు వేసేసాను, కాస్త కరివేపాకు. నేను వంకాయలు ఇలా 4 పక్షాలు చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇలా మీరు చిన్నవి తీసుకోండి. నింపుడుకాయ అన్నాను కదా, ఇలా చిన్నవి తీసుకొని తొడిమ కాస్త కట్ చేసేసేసుకోండి. ఇలానే చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. అవి వేగిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాను ఇందులో. ఒకసారి ఇలా కలిపెట్టేసుకోండి. ఇప్పుడు మామూలుగా అయితే వీటిలో నింపుతామండి. ఇలా చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. సో ఇలా కర్రీ వేసేసి స్ప్రెడ్ చేసేసుకోండి. కట్ చేసేయండి. తగినంత ఉప్పు, కొత్తిమీర, ఒక గ్లాస్ వాటర్ వేయండి. అంతే అండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి, బాగా లేతగా ఉన్నాయి కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయండి. అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి కొంచెం ఆ నీళ్ళు ఇంకిపోయేలాగా కొద్దిగా ముట్టించుకుందాము. నీళ్ళు ఇంకిపోయేలాగా చేసుకుందామండి. 2 నిమిషాలు. అంతే అండి. ఇది ఇంక ఇప్పుడు బౌల్కి తీసేసుకుందాము. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.